హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇమో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే టీజీ లాసెట్ మరియు పీజీ లాసెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు 3 years ఎల్ఎల్బి మరియు 5 years ఎల్ఎల్బి అదేవిధంగా 2 years ఎల్ఎల్ఎం కోర్సులకు ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్ us dive into టాపిక్. ఫ్రెండ్స్, ఎవరైతే ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం కోర్స్కి అప్లై చేస్తున్నారో వారైతే తమ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ కంప్లీట్ అయిన వారు 5 years ఎల్ఎల్బికి మరియు డిగ్రీ కంప్లీట్ అయిన వారు 3 years ఎల్ఎల్బికి అదేవిధంగా 3 years ఎల్ఎల్బి లేదా 5 years ఎల్ఎల్బి కంప్లీట్ అయిన వారు 2 years పీజీ ఎల్ఎల్ఎం కోర్స్కి అయితే వారు ఎలిజిబుల్ అవుతారు. ఎల్ఎల్బి చేయడానికి ఇంటర్లో లేదా డిగ్రీలో ఏ కోర్సు వారైనా కూడా అప్లై చేసుకునే వీలుంటుంది. ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అండ్ డిగ్రీలో బీజెడ్సీ, బీఏ, బీకామ్, బీబీఏ వంటి కోర్సులు ఎవరు చేసినా కూడా వారు ఎల్ఎల్బి చేయడానికైతే వారు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మొబైల్ యూజర్స్ అయితే గూగుల్ క్రోమ్ యాప్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా గూగుల్ క్రోమ్ యాప్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్లో టీజీ లాసెట్ 2026 అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో మొబైల్ స్క్రీన్లో 3 dots అనేవి మనకు షో అవుతాయి. సో సింపుల్గా ఇక్కడ 3 dots పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు డెస్క్టాప్ సైట్ని అయితే ఎన్బోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, డెస్క్టాప్ సైట్ని ఎన్బోల్ చేస్తే మీ మొబైల్ స్క్రీన్ అనేది సిస్టమ్ స్క్రీన్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మొబైల్ యూజర్స్కి తర్వాత డెస్క్టాప్ యూజర్స్కి ఇప్పటి నుంచి సేమ్ ప్రాసెస్ అనేది యథావిధిగా ఉంటుంది. సో మీరైతే టీజీ లాసెట్ 2026 అని సెర్చ్ చేసిన తర్వాత మనకైతే కొన్ని వెబ్సైట్స్ అనేవి షో అవుతాయి. సో సింపుల్గా నేనైతే ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ పైన అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఫీ అనేది మనకు షో అవుతుంది. టీజీ లాసెట్ ఎల్ఎల్బి 3 years మరియు 5 years అయితే ఇక్కడ మనకు రెస్పెక్టెడ్ ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది 900 ఉంది. అదేవిధంగా రెస్పెక్టెడ్ ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఫిజికల్ డిజబిలిటీ గల క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా 600 ఛార్జెస్ అనేవి ఇక్కడ చేయడం జరుగుతుంది. అండ్ పీజీ ఎల్సెట్ అంటే ఇది మనకు 2 years ఎల్ఎల్ఎం కోర్స్ ఉంటుంది. ఇందులో రెస్పెక్టెడ్ ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి అయితే 1100 రూపీస్ అండ్ రెస్పెక్టెడ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అంటే ఫిజికల్ డిసబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ మనకు ఓవరాల్గా 900 రూపీస్ అయితే మనకు రిజిస్ట్రేషన్ ఫీ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇందులో కొన్ని మనం స్టెప్స్ అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు మెయిన్ వెబ్సైట్లో కొన్ని ఇన్నర్ లింక్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సింపుల్గా ఇక్కడ నేనైతే స్టెప్ 1 అప్లికేషన్ ఫీ పేమెంట్ పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక పాపప్ విండో అనేది షో అవుతుంది. ఇందులో మనకి ఏమని అడుగుతుంది, ఐ హ్యావ్ రీడ్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్. ఐ డిక్లేర్ దట్ హ్యావ్ ద ఎన్సర్డ్ మై ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ టీజీ లాసెట్ అండ్ పీజీ ఎల్సెట్ 2026 ఎగ్జామినేషన్. ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుందని ఇక్కడ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు కనుక ఎలిజిబుల్ అయితే ఇక్కడ ఎస్ పైన ట్యాప్ చేయండి. ఎస్ పైన ట్యాప్ చేస్తేనే మనకు మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముందుకు కొనసాగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ వచ్చేసి మనకు యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారమే. క్యాండిడేట్ స్టూడెంట్ మొబైల్ నంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఆప్షనల్. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తే చేయవచ్చు, లేదంటే లేదు. అండ్ ఈమెయిల్ ఐడి, కంపల్సరీ వర్కింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు స్ట్రీమ్ లేదా కోర్స్ అని ఇక్కడ మనకు అడుగుతున్నారు. ఎవరిదైతే డిగ్రీ కంప్లీట్ అయిందో వారైతే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, 3 years ఎల్ఎల్బి కోర్స్. అండ్ ఎవరిదైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో వారైతే 5 years ఎల్ఎల్బి కోర్స్కి అయితే వారు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఎవరిదైతే 3 years ఎల్ఎల్బి లేదా 5 years ఎల్ఎల్బి ఎవరిదైతే కంప్లీట్ అవ్వడం జరిగిందో వారు లాలో పీజీ చేయాలనుకుంటున్నారు కదా, వారైతే సింపుల్గా ఈ లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్ని ఫస్ట్ ఫిల్అప్ చేసిన తర్వాతనే మనకు ఈ ఆప్షన్ అనేది ఎన్బల్ అవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, ఆల్ రూల్ నెంబర్ లేదా రిజిస్టర్ నెంబర్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ మెమో పైన మన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. డిగ్రీ మెమో పైన కూడా ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా ఎల్ఎల్బి చేస్తే వారికి మనకు మెమో ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఆ మెమో పైన కూడా మనకు ఎల్ఎల్బి యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. సో ఆ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కేటగిరీ, మీ యొక్క క్యాస్ట్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ, బీసీసీ అయితే బీసీసీ. సో ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎస్సీ1, ఎస్సీ2,
SC2, SC3 లాంటి మనకు ఇక్కడ మనకు క్యాస్ట్లు అయితే కనిపిస్తున్నాయి. సో ఎవరైతే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లై చేసుకుంటారో వారైతే ఇక్కడ మీ యొక్క క్యాస్ట్కి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్, మీకు ఒకవేళ ఫిజికల్ డిసబిలిటీ కనుక మీరు ఉండి ఉంటే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే నో అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ టైప్ వచ్చేసి ఇక్కడ మనకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, అదర్స్, నెట్ బ్యాంకింగ్, HDFC, ICICI, తర్వాత SBI, యాక్సిస్ బ్యాంక్ లాంటి ఇక్కడ మనకు పేమెంట్ మెథడ్స్ అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో మీ దగ్గర కనుక క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ లాంటి ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ నా డీటెయిల్స్ని అయితే ఫిల్అప్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. నేనైతే ఇక్కడ 3 years LLB కోర్స్కి అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి 3 years LLB కోర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నోట్ ద క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ LLB 3 years షుడ్ హ్యావ్ పాస్డ్ బి ద అపేరింగ్ ఫర్ ఎనీ గ్రాడ్యుయేట్ 10+2+3 ప్యాటర్న్ యాజ్ పర్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లీగల్ ఎడ్యుకేషన్ రూల్స్ 2009 ఫర్ మోర్ డీటెయిల్స్ చెక్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్ ద వెబ్సైట్ అనేది ఇక్కడ మనకు షో అవుతుంది. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నాదైతే BSc కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి నేనైతే BScని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీది BA, BCom, BBA, BBM లాంటి ఏ కోర్స్తో మీరైతే మీ డిగ్రీని కంప్లీట్ చేశారో సో అక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్ కోర్సు మీరు ఏ కోర్సు ద్వారా అయితే మీరు కంప్లీట్ చేశారో ఆ కోర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఇప్పుడైతే నేను LLB 5 years అయితే సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో సింపుల్గా దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఏం ఆప్షన్స్ అనేవి షో అవుతున్నాయో మీకు చూపిస్తా. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లొమా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ అదర్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇక్కడ మనకు అదర్ 10+2 లాంటి ఈక్వలెంట్ అకాడమిక్ ఇయర్స్ కూడా ఇక్కడ మనకు షో అవుతుంది. 3 years LLBని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ BSc పైన ట్యాప్ చేస్తున్నాను. BSc పైన ట్యాప్ చేసిన తర్వాత మనం అంటే నా యొక్క ఇక్కడ నేను డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు నా యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. నేనైతే నా యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నా యొక్క క్యాష్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే డెబిట్ కార్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. డెబిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి డెబిట్ కార్డ్. తర్వాత ఇక్కడ మనకు మేక్ షూర్ దట్ యువర్ క్రెడిట్ కార్డ్స్ ఎనేబుల్ విత్ ద ఆన్లైన్ ట్రాన్సాక్షన్ బిఫోర్ మేకింగ్ పేమెంట్. సో ఇక్కడ నా అమౌంట్ వచ్చేసి 900 రూపీస్ అయితే నేను పే చేయాల్సి ఉంది. సో సింపుల్గా నేనైతే చెక్ బాక్స్ పైన టిక్ చేస్తున్నాను. చెక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ప్రొసీడ్ టు పేమెంట్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఒక పాపప్ విండో అనేది షో అవుతుంది. ఐ కన్ఫర్మ్ దట్ ఐ ఎలిజిబుల్ టు అప్లై యాజ్ పర్ ద నోటిఫికేషన్ అండ్ ఐఎమ్ రెడీ టు ప్రొసీడ్ విత్ ద అప్లికేషన్ ఇక్కడ మనకు షో అయింది పాపప్ విండో. సో సింపుల్గా ఎస్ పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. ఎస్ పైన ట్యాప్ చేయడం ద్వారా మన విండో అనేది పేమెంట్ ఆప్షన్కి అయితే మనకు రీడైరెక్ట్ అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ నేనైతే కార్డ్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నా యొక్క కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. ఫ్రెండ్స్, సింపుల్గా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ పైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఒక OTP వస్తుంది. ఆ OTPని అయితే మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మీకు ఒక OTP వస్తుంది. ఆ OTPని అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా OTPని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఫ్రెండ్స్ యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, యువర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని మనకు షో అవుతుంది. సో సింపుల్గా ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి యొక్క స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేదంటే ఈ ఆఫ్లైన్లో ఈ పేజ్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ పైన అయితే నేను ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేయడం ద్వారా మనైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముందుకు కొనసాగుతుంది. ఫ్రెండ్స్, పేమెంట్ ఆప్షన్ డన్ అయిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేవి ఇక్కడ మనకు షో అవుతాయి. ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ క్యాండిడేట్ డీటెయిల్స్, ఇక్కడ మన నేమ్ అనేది షో అవుతుంది. సో ఇక్కడ ఫాదర్ నేమ్ యాజ్ పర్ SSC మేము ప్రకారం అయితే ఎంటర్ అయ్యాల్సి ఉంటుంది. తర్వాత మన యొక్క మదర్ నేమ్, తర్వాత మీ యొక్క జెండర్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అనే మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నంబర్, ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అనేది మ్యాండేటరీ. మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇక్కడ మీరు తప్పకుండా ఎంటర్ అయ్యాలి. తర్వాత రేషన్ కార్డ్ నంబర్, ఇది వచ్చేసి మనకు ఆప్షనల్. ఇన్ కేస్ మీకు అందుబాటులో ఉంటే మీరు ఎంటర్ అయ్యొచ్చు, లేదంటే లేదు. తర్వాత ఇక్కడ అడ్రస్, మీ యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ మీరు హౌస్ నెంబర్తో సహా ఇక్కడ మీరు ఎంటర్ అయ్యాల్సి ఉంటుంది. తర్వాత విలేజ్ అయితే విలేజ్, స్ట్రీట్ అయితే స్ట్రీట్, లొకాలిటీ అయితే లొకాలిటీ, ఇక్కడ ఇందులో నుంచి ఏదైనా ఒకటి మీరు ఇక్కడ ఎంటర్ అయ్యాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు మండల్ నుంచి బిలాంగ్ చేస్తే మండల్ అని, టౌన్ నుంచి బిలాంగ్ చేస్తే టౌన్ అని, సిటీ నుంచి బిలాంగ్ చేస్తే సిటీ యొక్క నేమ్ అని ఇక్కడ మనకు ఎంటర్ అయ్యాల్సి ఉంటుంది. తర్వాత మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇక్కడ మీరు తప్పకుండా ఎంటర్ అయ్యాలి. తర్వాత తెలంగాణ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తే తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అని, ఇక్కడ స్టేట్ నేమ్ అయితే ఎంటర్ అయ్యాల్సి ఉంటుంది. పిన్ కోడ్ని అయితే కంపల్సరీ మ్యాండేటరీగా ఇక్కడ ఎంటర్ అయ్యాల్సి ఉంటుంది. మనం అప్లికేషన్ టైంలో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ మనకు షో అవుతుంది. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఫ్రెండ్స్ ఇది అనేది మనకు ఆప్షనల్. ఇన్ కేస్ మీ దగ్గర ఇంకొక మొబైల్ నెంబర్ అవైలబుల్ ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ అయ్యవచ్చు. టెలిఫోన్ మొబైల్ నెంబర్, ల్యాండ్ లైన్స్, ఇన్ కేస్ మీ దగ్గర టెలిఫోన్ ల్యాండ్ లైన్ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంటే ఇక్కడ మీరు ఆప్షనల్గా ఎంటర్ అయ్యవచ్చు. ఇక్కడ మనం అప్లికేషన్ టైంలో
అంటే పేమెంట్ టైంలో మనం ఏమైతే మెయిల్ ఐడిని ఎంటర్ చేయడం జరిగిందో ఆ మెయిల్ ఐడి ఇక్కడ మనకు షో అవుతుంది. తర్వాత ఏరియా ఆఫ్ రిజర్వేషన్ ఫ్రెండ్స్, ఇక్కడ లోకల్ ఓయూ ఏరియా ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్, తర్వాత అన్రిజర్వ్డ్ అనే 2 ఆప్షన్స్ ఇక్కడ మనకు షో అవుతుంది. లోకల్ ఏరియా కింద ఎవరు వస్తారంటే తెలంగాణ స్టేట్లోని వారి యొక్క పూర్తి ఎడ్యుకేషన్ని ఎవరైతే కంప్లీట్ చేయడం జరిగిందో వారైతే లోకల్ ఏరియా కిందకి వస్తారు. ఎవరైతే తమ యొక్క ఎడ్యుకేషన్ని అదర్ స్టేట్లో కంప్లీట్ చేయడం జరిగిందో వారైతే అన్రిజర్వ్డ్ కింద వస్తారు. కేటగిరీ డీటెయిల్స్, ఇక్కడైతే మనం అప్లికేషన్ టైంలో ఏ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అయితే చేయడం జరిగిందో ఆ క్యాస్ట్ ఇక్కడ మనకు షో అవుతుంది. సో ఇందులో క్యాస్ట్లో వచ్చేసి మన యొక్క సబ్ క్యాస్ట్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇష్యూడ్ ఆన్ ఆఫ్టర్ 2 జూన్ 2014 అనేది మనకు షో అవుతుంది. సో ఇక్కడ మనకు ఏమంటుందంటే ఆఫ్టర్ తెలంగాణ స్టేట్ మనకు ఏర్పడిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ మనకు ఇష్యూ చేయడం జరిగింది కదా, సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ మనం ఆప్షనల్గా ఎంటర్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మీ దగ్గర అందుబాటులో ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని మీరు ఎంటర్ చేయండి, లేదంటే ఇది ఆప్షనల్. తర్వాత డూ యూ బిలాంగ్ టు ఓబీసీ కేటగిరీ ఫ్రెండ్స్, బీసీ కేటగిరీకి ఎవరైతే చెందుతారో వారైతే ఓబీసీ కేటగిరీలోకి వస్తారు. నేనైతే బీసీ కేటగిరీకి బిలాంగ్ చేస్తాను కాబట్టి నేను ఓబీసీ కేటగిరీ కిందకి వస్తాను. బీసీఏ, బీసీబీ, బీసీడీ, తర్వాత బీసీ ఇలాంటి క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే ఓబీసీ కేటగిరీ కిందకి అయితే వస్తారు. తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, ఇన్ కేస్ మీ దగ్గర నేషనల్ క్రెడిట్ క్రోప్ ఎన్సీ సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మేడ్ పర్సనల్ క్యాప్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వారు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎవరైతే స్టేట్స్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఎవరైతే గేమ్స్ అయితే ఆడడం జరిగింది, స్టేట్స్ ఆర్ కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ ఎవరైతే గేమ్స్ ఆడి సర్టిఫికేట్స్ని అయితే పొందడం జరిగిందో వారైతే ఈ ఆప్షన్ అయితే వారు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా అంటే ఈ ఆప్షన్స్ని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, మీ దగ్గర ఏదైనా సర్టిఫికేట్ అందుబాటులో ఉంటే మీరు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకైతే కొంత రిజర్వేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మైనార్టీ ఆర్ నాన్ మైనార్టీ, ఎక్స్పెక్టెడ్ హిందూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారైతే ఇక్కడ నాన్ మైనార్టీ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. రెస్పెక్టెడ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారైతే మైనార్టీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ఎస్ లెటర్ సర్టిఫికేట్, సో ఇక్కడ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంతైతే అమౌంట్ ఇక్కడ మనకు షో అవ్వడం జరుగుతుంది, అంటే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ అయితే మనం అప్లై చేస్తాం కదా, సో ఆ సర్టిఫికేట్లో మనకు ఎంతైతే అమౌంట్ షో అవ్వడం జరుగుతుందో అక్కడ దానికి తగ్గట్టుగా ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిలో 1 lakh అయితే బిలో 1 lakh, అబోవ్ 1 lakh అండ్ బిలో 2 lakhs అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మోర్ దెన్ 2 lakhs అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఈ కాలం మాత్రం మనకు ఆప్షనల్ అని చెప్పవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ అందుబాటులో ఉండి అకౌంట్ నెంబర్ అందుబాటులో ఉండి ఐఎఫ్సి కోడ్ కనుక మీకు అందుబాటులో ఉంటే ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయవచ్చు, లేదంటే ఆప్షనల్గా వదిలిపెట్టచ్చు. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బీఎస్సీ ఫ్రెండ్స్, మనమైతే అక్కడ మనం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ. నా అయితే డిగ్రీలో బీఎస్సీ కంప్లీట్ అయింది కాబట్టి నేనైతే బీఎస్సీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ బీఎస్సీ అనేది షో అవుతుంది. డూ యూ పోస్ట్గ్రేస్ ఆఫ్ పీజీ డిగ్రీస్ ఆల్సో ఎస్, ఒకవేళ మీ దగ్గర డిగ్రీ పీజీ కనుక ఉంటే మీరైతే ఇక్కడ ఎస్ఆర్ నో అనే ఆప్షన్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, సో ఇక్కడ నేనైతే అక్కడ డిగ్రీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి డిగ్రీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అయితే నాకు షో అవుతుంది. అండ్ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, మీరు మీ యొక్క డిగ్రీ ఏ బోర్డు నుంచి కంప్లీట్ చేయడం జరిగిందో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ వరంగల్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, ఇలాంటి యూనివర్సిటీస్ నుంచి ఎవరైతే తమ యొక్క డిగ్రీని అయితే కంప్లీట్ చేయడం జరిగిందో ఇక్కడ అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే తమ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ అని మనకు షో అవుతుంది, ఆ నేమ్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులర్ అయితే రెగ్యులర్, డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ అపేరెన్స్ ఆర్ పాసింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు కనుక ఫైనల్ ఇయర్లో ఉంటే కూడా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు క్వాలిఫై కనుక అయ్యి ఉంటే ఇన్ కేస్ మీరు ఈ ఇయర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మీ యొక్క ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లేదా ఎల్ఎల్బి అనేది ఏ మీడియంలో కంప్లీట్ చేయడం జరిగిందో ఆ మీడియం అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు అయితే తెలుగు మీడియం, ఉర్దూ అయితే ఉర్దూ మీడియం. నాదైతే తెలుగు మీడియంలో కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి నేనైతే తెలుగు మీడియం పైన సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత పర్సెంటేజ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీకు డిగ్రీలో లేదా ఇంటర్లో లేదా ఎల్ఎల్బిలో ఎన్నైతే మార్క్స్ రావడం జరిగిందో ఇక్కడ మీరు ఆ యొక్క పర్సెంటేజ్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ టు 10+2 అని ఇక్కడ మనకు షో అవుతుంది. సో మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది ఎక్కడ కంప్లీట్ అయింది అంటే సిటీలోనా లేదంటే విలేజ్లోనా, సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్బన్ అంటే గ్రామీణ, రూరల్ అంటే పట్టణ,
ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ అర్బన్ అంటే మనకు పట్టణ, రూరల్ అంటే గ్రామీణ. సో ఇక్కడ అర్బన్ అంటే మనకు సిటీ, రూరల్ అంటే విలేజెస్. సో ఇక్కడ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మంత్ ఆఫ్ పాసింగ్, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి కూడా, అంటే మీరు సిటీలో కంప్లీట్ చేశారా, విలేజ్లో కంప్లీట్ చేశారా, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అంటే మీరు ఎస్ఎస్సి మ్యాట్రికులేషన్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మంత్ ఆఫ్ పాసింగ్, సో మీరు ఏ మంత్లో పాస్ అవ్వడం జరిగిందో ఆ మంత్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ 2015, 2017 అలాంటి ఇయర్స్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ స్టడీ, మీ యొక్క 6th క్లాస్ అనేది ఏ డిస్టిక్లో కంప్లీట్ అవ్వడం జరిగిందో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా 7th క్లాస్, అండ్ అదేవిధంగా 8th క్లాస్, అండ్ అదేవిధంగా 9th క్లాస్ లాంటి డిస్టిక్స్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ యాస్టీస్గా 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ కంప్లీట్ అవ్వడం జరిగిందో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎక్కడ కంప్లీట్ అయిందో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. డిగ్రీ ఎక్కడ కంప్లీట్ అయిందో అది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డిప్లొమా కోర్స్ ఇన్ కేస్ మీరు చేసి ఉంటే ఇక్కడ మీరు ఈక్వలెంట్గా, అంటే 10+2 10th క్లాస్ తర్వాత డిప్లొమా చేస్తారు కదా, వాళ్ళైతే ఇక్కడ ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ చేసిన వాళ్ళు ఏ డిస్టిక్లో అయితే కంప్లీట్ అవ్వడం జరిగిందో ఆ డిస్టిక్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు స్ట్రీమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, నేనైతే 3 years ఎల్ఎల్బీకి అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి నాకైతే ఇక్కడ 3 years ఎల్ఎల్బీ కోర్స్ అనేది ఇక్కడ నాకు షో అవుతుంది. ఎవరైతే 5 years ఎల్ఎల్బీ కోర్స్కి అయితే అప్లై చేయడం జరిగిందో వారికి అయితే ఇక్కడ 5 years ఎల్ఎల్బీ కోర్స్ అని షో అవుతుంది. ఎవరైతే 2 years ఎల్ఎల్ఎం కోర్స్కి అయితే అప్లై చేయడం జరిగిందో వారికి 2 years ఎల్ఎల్ఎం కోర్స్ అని ఇక్కడ మనకు షో అవుతుంది. తర్వాత మీడియం ఆఫ్ టెస్ట్, అంటే ఇప్పుడు ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ మీడియంలో రాయాల్సి ఉంటుంది కదా, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ వాళ్ళు ఉర్దూ మీడియంలో కనుక రాయాలనుకుంటే వారు ఉర్దూ మీడియంలో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రీజనల్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్, క్లిక్ హియర్ ఫర్ రీజనల్ సెంటర్స్. ఇక్కడ మనకు ఓన్లీ 3 సెంటర్స్ని మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇక్కడ వచ్చేసి మనకు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ 2, హైదరాబాద్ 3, హైదరాబాద్ 4, కరీంనగర్, ఖమ్మం, ఖోడద్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సత్తుపల్లి, సిద్దిపేట, వరంగల్ లాంటి డిస్ట్రిక్ట్స్ ఇక్కడ మనకు షో అవుతున్నాయి. ఇందులో నుంచి మీరు ప్రిఫరెన్స్లో 3 ప్రిఫరెన్స్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటోని 50 KBలోకి కన్వర్ట్ చేసి మీరు ఇక్కడ ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ని 30 KBలోకి కన్వర్ట్ చేసి ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత హ్యావ్ కేర్ఫుల్లీ త్రూ, అంటే మీరు ఈ డీటెయిల్ నోటిఫికేషన్ మీరు చదివి ఉన్నారు కాబట్టి, మీరు కరెక్ట్గా ఫామ్ని ఫిల్ చేశారు కాబట్టి ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ చేసి మీరు ప్రివ్యూ సబ్మిట్ పైన అయితే ట్యాప్ చేయండి. ప్రివ్యూ సబ్మిట్ పైన ట్యాప్ చేస్తే మీకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఫామ్ అనేది మీకు షో అవుతుంది. ఒకసారి మీ ఫామ్ని అయితే క్రాస్ చెక్ చేసుకోండి. మిస్టేక్స్ కనుక ఉంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ కరెక్షన్ అయితే చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. సింపుల్గా సబ్మిట్ పైన ట్యాప్ చేయడం ద్వారా మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని భద్రంగా ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.